ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియులారా, అపోస్తలుడైన పేతురు తన రెండవ పత్రికలో పౌలన్నను గురించి చెబుతూ క్రైస్తవ సమాజానికి ఆయన తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. వీటిని గ్రహించడం కష్టం. లేఖనములను అపార్థం చేసినట్లు పౌలు బోధలను కూడా అపార్థం చేసుకుంటున్నారు అని పేతురన్న చెప్తారు. ప్రియులారా, ఎందుకు ఆ మాట మీకు చదివి వినిపించానంటే, క్రైస్తవ సమాజం అనుసరించవలసిన పద్ధతులను అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు తన సంఘమునకు చెప్పించారన్నమాట. కాబట్టి ప్రభువు వలన తాను పొందినటువంటి దానిని ఆయన అంటాడు అపోస్తల కార్యంలో, నేను ప్రభువు దగ్గర నుండి నేర్చుకున్న దానిని రాత్రింబగండ్లు ఇంటింటా మీకందరికీ చెప్పాను. మీలో ప్రతి ఒక్కరికి నేను దేవుని సత్యమును, చిత్తమును, సంకల్పమును తెలుపకుండా ఉండలేదు. మీరెవరైనా సరే ఒకవేళ నాశనం అయితే మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను మాత్రం కారకుడను కాను అని. ప్రియులారా, దేవుని యొద్ద నుండి తాను తెలుసుకున్న సంగతులను అన్నిటినీ మనకు తెలియజేస్తున్న పౌలన్న బోధలను తృణీకరించి మనకిష్టమైనట్టు నడుచుకోవడం అనేటువంటిది చాలా చాలా ప్రమాదకరమైన సంగతి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఆది సంఘమునకు పునాదులు వేసి కట్టబడవలసినటువంటి సంగతులను నేర్పి, అలాగూ మీరు చేయండి, అలాగే చేస్తేనే నిత్య జీవంలో ప్రవేశిస్తారని పౌలన్న చెప్పారు. తులసి పత్రికలు అంటాడు, ప్రతి వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని నేను ప్రయాసపడుతున్నానని. కాబట్టి క్రీస్తునందు సంపూర్ణులమై పరలోక రాజ్యం చేరినట్లు మనం పౌలు పత్రికలందు ఎక్కువగా లక్ష్యం ఉంచాలి. క్రైస్తవ సంఘం, క్రొత్త నిబంధన క్రైస్తవ ఇశ్రాయేల్. కాబట్టి ప్రియులారా, దేవుని ముద్రలు తన శరీరమందు ధరించిన పౌలన్న లేఖనములలో వ్రాయించిన సంగతులను మన ముందు దేవుడు పెట్టాడు. కాబట్టి మనం దేవుని సేవించే విషయంలో, ఆయన రాకడ కొరకు సిద్ధపడే సంగతి విషయంలో ఇక్కడ పేతురన్న చెబుతూ, కృతాకాశం కొరకు, కృత భూమి కొరకు, పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న మీరు అని ఈ 3వ అధ్యాయంలో చెబుతూ, మీరు చాలా జాగ్రత్తగా పౌలు బోధలను, పత్రికలను గమనించాలి. అపార్థం చేసుకుంటే ఆ క్రొత్త ఆకాశానికి, క్రొత్త భూమికి మీరు మిస్ అయిపోతారు అని హెచ్చరిస్తూ చెబుతుంది. కాబట్టి ప్రియులారా, పరలోక రాజ్యం రావాలని ఆశ కలిగిన వారులారా, మీరు దయచేసి తప్పక లేఖనములను చదవలసిందిగా మరొకసారి సవినయంగా మనం చేస్తున్నాం. లేఖనమేమి చెప్పుచున్నదనేటువంటి ప్రశ్న వేసుకుంటూనే అపోస్తలుడైన పౌలు సంఘములను నాటాడు, సంఘములను పెంచాడు, సంఘమునకు దిశానిర్దేశం చేశాడు, సంఘమును క్రీస్తు కౌగిలిలో ఉండునట్లుగా కాపాడాడనమాట. కాబట్టి క్రైస్తవ సంఘ సభ్యులుగా మనం వెంబడిస్తున్నటువంటి సేవకుడు పౌలన్నకు తగినట్లుగా జీవితం ఉన్నదా, పౌలన్న బోధలకు తగ్గట్లుగా అతని బోధలు ఉన్నవా అని పరిశీలించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పౌలన్న వ్యక్తిత్వం, పౌలన్న బోధలు లేని వ్యక్తుల యొద్ద నుండి మనం పారిపోవాలి. ఎందుకంటే వారిని అన్నాడు, అక్రమముగా నడుచుకునేవారు. యేసు ప్రభు అక్రమము చేయువారులారా నా ఎద్దు నుండి కొండనని అన్నాడు కదా మత్తయి సువార్తలో. ఏంటా అక్రమం? దేవుని మాట ప్రకారముగా నడవకపోవడమే అక్రమం. దేవుని మాట మనకు పౌలన్న ద్వారా ప్రభు ఇచ్చారు. ఆ పౌలన్న చెప్పిన బోధ ప్రకారంగా నడవకపోవడమే అక్రమం. అంతేగాని బుధవారం, శనివారం, ఆదివారం ఆరాధన రాకపోవడం, ప్రార్థనకు రాకపోవడం ఇది అక్రమం అని అనుకోకండి. వారి వారి వీలుని బట్టి, పరిస్థితులను బట్టి వస్తారు. రావాలి, రాకూడదని కాదు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్పారంటే, యేసు ప్రభు యొక్క రాకడ సమీపించుచున్న కొలదిగా మీరు ఎక్కువగా కూడుకోండి అన్నాడు. మానేమని చెప్పలా. ఈనాడు క్రైస్తవ సమాజం, ఈరోజు యూట్యూబ్లో చూశాను, క్రైస్తవ సమాజం దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడటం లేదు. టీవీల్లో చూస్తూ వాక్యం అదే సంతోషిస్తూ
సహవాసానికి దూరంగా ఉండిపోతున్నారు. ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి. ప్రభునందు ప్రియులారా, బబులోను సామ్రాజ్యంలో షడ్రకు మేషకు అబేద్నెగోలు ఒంటరి వారు, ఆ నలుగురే కూడుకొని చక్కగా దేవుని సేవించి బబులోను సామ్రాజ్యం దేవుని తెలుసుకున్నట్లుగా, బబులోను రాజు నెబుకద్నెజరు ఆ సామ్రాజ్యం అంతా కూడా మీరు దానియేలు గ్రంథంలో చదివితే ఉంటుంది, ఆ దేవుని భయం చేత ఆ యూదా మతాన్ని వారు అనుసరించారు మొర్దెకై టైంలో, దానియేలు టైంలో. కాబట్టి ప్రియులారా, మనం సంఘంగా కూడుకోవాలి, సహవాసంగా కూడుకోవాలి, పౌలు బోధలను జాగ్రత్తగా పఠించాలి, అర్థం చేసుకోవాలి, వాటి యందు నడవాలి. లేకపోతే అక్రమంగా నడుచుకున్న వారులారా నా యొద్ద నుండి పొండి అనేటువంటి ఆ దేవుని మాటను విని క్రొత్త ఆకాశం కోసం, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకొనిచున్న మనం కటిక చీకటిలోనికి వెలుపడికి త్రోసివేయబడతాం. ఎంత విచారం ప్రియులారా! అది ఎదుర్కొన్నప్పుడు అయ్యో అని బాధపడడం కంటే, ఎదుర్కొంటామేమో అలాగూ యేసు ప్రభువు చేత ఆ మాటను మేము ఎదుర్కొంటామేమో యేసు ప్రభు ఎదుట, అలా ఉండకూడదు అన్న భయభక్తులతో లేఖనములను పరిశోధించండి. ఈ అంత్య దినములలో సాతాను భయంకరమైనటువంటి క్రోధము గలవాడై అబద్ధ బోధలను ఇంకా 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 విస్తరింపచేస్తూ చాలా డేంజరస్ పరిస్థితులను క్రైస్తవ సమాజంలో తీసుకొచ్చాడు. ఈ మధ్య ఒక సేవకుడు, ప్రముఖ సేవకుడు, దేవుని సత్యం నాకే తెలుసు అని చెప్పుకున్న సేవకుడు, వ్యభిచారం తప్పు కాదు, శరీరంతో చేసింది తప్పేం కాదు అన్నట్టు బోధిస్తున్నాడని కూడా వినబడింది. పేరు చెప్పడం అనవసరం. కానీ ప్రియులారా, జారత్వమునకు దూరంగా పారిపోడి అంటూ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు కదా, పరిశుద్ధులొకటే అనగా జారత్వమునకు దూరంగా పారిపోటి అని చెబితే ఈయన ఆ విధమైన బోధ చేయడం ఏంటండి? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సేవకులను గమనించి మన బ్రతుకులను క్రమపరుచుకొని క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకొని ఆ రాజ్యం చేరదాం. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.